హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ యాంటోనీ. సో ఈరోజు అయితే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. మధ్యలో కర్నూలులో అయితే స్టాప్ చేస్తా. ఇంట్లో వాళ్ళని ఒకసారి కలిసేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతా. ఈ రోజే టోటల్ కంప్లీట్ అంతా మొత్తం డ్రైవ్ అయితే చేస్తున్నా కార్లో. సో బెంగళూరు అంతా ఒక రౌండ్ తిరిగేసి, మొత్తం కంప్లీట్ కాదు, కొంచెం కొంచెం తిరిగేసి ఇంకా డైరెక్ట్ హైవే ఎక్కేసి కర్నూలుకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది, ఎట్లా అంటే అట్లా ఉంది. అసలు నాకేం తక్కువైందంట్రా? అందం లేదా, యాక్టింగ్ రాదా, బాడీ లేదా, డాన్స్ రాదా, ట్రూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే మెజెస్టిక్ ఆనందరావు సర్కిల్ దగ్గర ఉన్నా అనమాట. ఇక్కడ నుంచి కర్నూలుకి మ్యాప్ పెట్టేసి కర్నూలుకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్లైమేట్ చాలా చాలా కూల్ ఉంది. లైట్గా పడింది వర్షం అయితే ఇందాక వచ్చే దారిలో. సూపర్ ఉంది వెదర్ అయితే. ఏమంటే మన జీటీ ఒక్కటి లేదు, కార్లో వెళ్తున్నా. అదే జీటీ తీసిన రోజు ఎండ మాత్రం ఫుల్ ఉంటుంది. ట్రాఫిక్ బాగానే ఉంది ఈరోజు, వీకెండ్ అయినా కూడా. సిగ్నల్ పడినా వెహికల్స్ ఒక్కటి కూడా మూవ్ అవుతలేవు సరిగ్గా. కార్ తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈరోజు ప్రతిదీ మన కంటెంట్ మొత్తం బైక్స్లోనే ఉంది కదా. కొంచెం లాంగ్ వెళ్ళినా కూడా కార్లో తీస్తాం అనేసి అట్లా అనుకున్నా. ఈ మధ్య ఎటు పోవాలన్నా వర్షం పడుతుంది, లేదా ఎండన్నా వస్తుంది ఫుల్గా. ఈ సిటీ ఎప్పుడు క్రాస్ అవుతామో ఏమో. నేను కార్ డ్రైవ్ చేయక ఆల్మోస్ట్ 7 to 8 months అయింటుంది. 7 to 8 months తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టీరింగ్ పట్టుకున్నా. ఈ మ్యాప్స్ ఎటు తీసుకోబోతున్నాయి అర్థమవుతలేదు, అంతా గల్లీస్ నుంచి తీసుకొని పోతున్నాయి. టైం 11:20 అయింది, ఇంకా లాస్ట్కి అంతా ఫాగ్ అట్లే ఉంది కనిపిస్తుంది. కూల్ ఉంది వెదర్ అయితే కంప్లీట్గా. 29 degrees. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే లైట్గా కొంచెం సన్లైట్ వచ్చింది, ఇప్పుడే లైట్గా. ట్రాఫిక్ జామ్ ఫ్లైఓవర్ పైన. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. అనుకుంటూనే ఉన్నా ఫుల్ అయిపోయింది వర్షం. ఏదనుకుంటే అది దానికి రివర్స్లో అవుతుంది. పడకూడదు వర్షం, లైట్గా పడినా వ్యూ అదే క్లియర్గా వ్యూ ఉండాలి అనేసి అనుకున్నా. ఇక్కడ చూడండి ఎంత ఫుల్ పడుతుందో. వా, ఫ్లైఓవర్ క్రాస్ అయిపోయినాము, చుక్క లేదు ఇక్కడ వర్షం. నేను ముందు ఎక్కడన్నా ఆపుకొని ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కొంచెం మంచి ప్లేస్లో చూసుకొని ఏదో ఒకటి తినాలి. బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే దారిలో వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ మనకి. ఇలా ఏం చూస్తే ఏదో గేమ్ ఆడుతున్నట్లుంది అంతా. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా ఆ గేమ్, అట్లా ఉంది మొత్తం. ఎండ చూడండి అప్పుడే ఎంత వచ్చిందో. ఇందాక చూస్తేనేమో ఫుల్ వర్షం, ఇక్కడ చూస్తేనేమో ఎండ. ఇప్పుడే తిందామనేసి అయితే ఇక్కడ ఆగినాం. యూపీ పంజాబీ డాబా. తినేసినాం ఇక్కడ దారిలో యూపీ పంజాబీ డాబాలో. టేస్ట్ మరీ అంత స్పైసీ ఏం లేదు కానీ ఓకే ఉంది. బట్ నేను ఎప్పుడు ఫుడ్ ఏం తిన్నా అనేది చూపియను అనమాట బ్లాగ్స్లో. ఎందుకంటే కరెక్ట్ ఒకవేళ చూసే వాళ్ళకి కానీ అదేమన్నా ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా ఆశ అవుతుంది కదా, అరే నేను కూడా ఇట్లా తినాలి అది ఇది అనేసి. అందుకే నేను ఫుడ్ అయితే చూపియను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం వస్తుంది కదా అది మైండ్లో అనేసి. అది అర్థమైంది అనుకుంటున్నా మీకు. అందుకే నేను ఫుడ్ అనేది ఏది చూపియను ఎక్కువ నా బ్లాగ్స్లో. నేను తినాలి కదా అది తినాలి కదా, వాళ్ళకి ఆకలి అయ్యే టైంలోనే నేను కనిపించిందంటే మాత్రం కొంచెం వాళ్ళకి ఎట్లనో ఉంటుంది అనేసి నేను ఎప్పుడు చూపియను అది. ఫుడ్ అయితే ఓకే, మరి అంత హై అని చెప్పలేము, లో అని చెప్పలేము, యావరేజ్గా అయితే ఉంది. ప్రైజెస్ కొంచెం రీజనబులే. ఫస్ట్ ఫ్యూయల్ వేయించాలి కార్లో. ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట కార్ వచ్చేసి, డీజిల్ కాదు. నెక్స్ట్ వచ్చే ఫ్యూయల్ బంక్ దగ్గర ట్యాంక్ ఫుల్ చేస్తే సెట్టింగ్. జెర్సీ ఆవులను ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం కియా ప్లాంటే. ఇక్కడ నుంచే మనకు అన్ని
కియా కార్స్ అన్నీ వచ్చేది. ఎంత పెద్ద ఉంది అసలు. ఆ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు ఉంది. ఆల్మోస్ట్ కర్నూలుకి అయితే దగ్గరకు వచ్చేసినాం. ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. కర్నూలులో చిన్న వర్క్ చూసుకొని ఇంకా వెంటనే మళ్ళీ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. లేట్ చేస్తే మళ్ళీ నైట్ అయిపోతుంది. మన తెలంగాణ హైదరాబాద్కి వెళ్ళే హైవే కన్నా ఇది చాలా బాగుంది అసలు. మనకి అక్కడ పోతుంటే 3-4 సింగిల్ లైన్స్ అయితే వస్తాయి అనమాట. అంటే రోడ్డు అది బ్రిడ్జ్ చేస్తున్నారు, ఫ్లైఓవర్స్ అవన్నీ. సో అక్కడ వస్తుంది, అక్కడంతా స్లో అవ్వాలి. ఉండే 2-10 కిలోమీటర్స్కే టైం పడుతుంది. ఇది నేను ఇప్పుడు వచ్చింది జస్ట్ 370 కిలోమీటర్స్ వచ్చింట. అక్కడ మా బ్రదర్ వాళ్ళ రూమ్ దగ్గర నుంచి, అక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ నాకు ఒక సింగిల్ లైన్ రోడ్డు ఒక్కసారి కనిపించింది. అంతే, ఒక్కటే ఎదురైంది. బైక్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే కొత్తగా చేసినారు అనుకుంటా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మరి ఇంత లేవు రోడ్స్, అంటే గుంటలు గుంటలు అవన్నీ ఉండే. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం సాఫ్ ఉంది చాలా. వచ్చేసినాం కర్నూలుకి ఇప్పుడే. సో ఇది అక్కడ ఎదురుగా వచ్చేసి మనకి కర్నూలు రింగ్ రోడ్ కనిపిస్తుంది. ఇదంతా మొత్తం కర్నూలు రింగ్ రోడ్. ఇక్కడ నుంచి అటు సైడ్ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళకి ఇక్కడ టోల్ రోడ్ ఎండ్స్. A few hours later. కర్నూలులో వర్క్ అయిపోగొట్టుకొని స్టార్ట్ అయితే ఆ పరిస్థితి చూడండి ఎట్లుంది ఇప్పుడు. ఏంది పరిస్థితి, ఏంది అసలు? ఇంత ఘోరంగా పడుతుంది వర్షం. కొంచెం బెటర్. ఇందాక వెనక వచ్చేటప్పుడు అయితే అసలు ముందున్న వెహికలే కనిపించలే. పార్కింగ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నాం. అందరూ పార్కింగ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నారు. మన అదృష్టం బాగుంది ఈరోజు. వర్షం కూడా కంప్లీట్గా తగ్గిపోయింది. జస్ట్ మెరుపులు వస్తున్నాయి అంతే. ఇక్కడైతే ఒక్క చుక్క పడలే. గైస్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఒకసారి అక్కడ చూడండి. అక్కడ చూడండి, నాగ్పూర్ 508, ఆదిలాబాద్ 315, హైదరాబాద్ 22 కిలోమీటర్స్. ఓకే కదా? అట్లే ఆగండి. నాగ్పూర్ 514, ఆదిలాబాద్ 312, హైదరాబాద్ 29. సారీ, ఆదిలాబాద్ 321, హైదరాబాద్ 29. జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి 29 కిలోమీటర్స్ డిఫరెన్స్. అంటే 22 అక్కడ ఉంది, ఇక్కడ 29 ఉంది. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి, నాగ్పూర్ 508, ఆదిలాబాద్ 315, హైదరాబాద్ 23 కిలోమీటర్స్. ఇది అక్కడ నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బోర్డు ఉంది. దేని నమ్మాలో అర్థం కాదు. ఆల్మోస్ట్ నేను ఈ బోర్డ్స్ ఎప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి గమనిస్తున్నా. ఈ బోర్డ్స్ది అక్కడ కరెక్ట్ ఉందా లేదా ఇక్కడ కరెక్ట్ ఉందా అనేది నాకైతే తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇక 11 అయింది టైం. ఇప్పుడైతే హైదరాబాద్కి వచ్చేసినాం. అంటే కర్నూలులో చాలా లేట్ అయింది వర్క్ ఉండడం వల్ల. ఏంటంటే మధ్యలో వర్షం పడేసరికి నేను బ్లాగ్ కూడా సరిగ్గా రికార్డ్ చేయలేదు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కళ్ళు అయితే చాలా లావ్ అయిపోయినాయి నిద్ర లేక. వచ్చేసినాం. అదే మన హైదరాబాద్లో ఉండే ఇల్లు. ఇప్పుడు కార్ పార్కింగ్ చేయడానికి పెద్ద స్టంట్. కార్ ఎక్కడ పార్క్ చేయాలనో అర్థం కాదు.